ఐదస్తులు అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? అందరూ మంచిగా ఉండాలని దేవుణ్ణి కోరుకుంటున్నా. నేను ఈరోజు కరివేపాకు కారపొడి చేస్తున్నా. దానికి కావాల్సిన పదార్థాలన్నీ సిద్ధం చేసి ఉంచుకున్నా. ఇప్పుడు ఇవి ఒక్కొక్కటి ఫ్రై చేసుకుందాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు శనగపప్పు, మినపప్పు, ఎండుమిరపకాయలు, పల్లీలు, ఉప్పు, పుట్నాలు, చింతపండు, వెల్లిపాయ, ధనియాలు, జీలకర్ర, కళ్యామాకు మంచిగా కడుక్కొని ఆరబెట్టుకోవాలండి. తడి లేకుండా ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఒక్కొక్కటిగా కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుందాం. ముందుగా కొన్ని పల్లీలు వేసుకుందాం. ఈ కారపొడి ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. జుట్టు ఊడిపోతే జుట్టు కూడా ఊడకుండా మంచిగా ఉంటుంది. అలాగే వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళు కూడా మంచిగా వెయిట్ తగ్గుతారండి. పల్లీలు ఫ్రై అయినాయండి. ఇప్పుడు శనగపప్పు, మినపప్పు కూడా కొంచెం ఫ్రై చేస్తాం. అలాగే ధనియాలు కూడా కొంచెంసేపు ఫ్రై చేసుకుందాం. అలాగే పుట్నాలు కూడా ఫ్రై చేసుకుందాం. అలాగే జీలకర్ర అవన్నీ ఫ్రై అయినాయండి. ఇప్పుడు చింతపండు కూడా వేసుకున్నాం. ఇది కూడా కొద్దిసేపు ఫ్రై కావాలి. ఇవన్నీ మంచిగా ఫ్రై అయినాయండి. ఇవన్నీ ఒక గిన్నెలకు తీసుకుందాం. అలాగే కొంచెం ఆయిల్ వేసుకొని ఎండుమిరపకాయలు వేపుకుంటున్నాండి. ఎండుమిరపకాయలు కూడా వేగినాయండి. ఇప్పుడు వీటిని కూడా తీసుకుందాం మిక్సీ గిన్నెలోకి. అలాగే మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని కళ్యామాకు వేసుకుందాం. కళ్యామాకు కూడా మంచిగా వేగిందండి. ఇవన్నీ చల్లారినాక మంచిగా మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు ఇవన్నీ చల్లారినాయండి. ఉప్పు వేసుకొని మిక్సీ పట్టుకుందాం. ఇంకొకసారి మిక్సీ తిప్పుకుందామండి. ఇప్పుడు మంచిగా ఫ్రై అయిందండి. కళ్యామాకు కూడా వేసుకొని మిక్సీ పట్టుకుందాం. కొన్ని ఎల్లిపాయలు వేసి మిక్సీ పట్టుకున్నాక వెనకసారి కళ్యామాకు వేసుకుందామండి. ఇప్పుడు వేయించి పెట్టుకున్న కళ్యామాకు కూడా వేసుకొని కూడా మిక్సీ పట్టుకుందామండి. ఈ విధంగా మంచిగా పౌడర్ లాగా చేసుకోవాలండి. తడి చెంచా పెట్టకుండా ఎన్ని రోజులైనా నిల్వ. ఎలాగో లంచ్ టైం అయింది కదండి, అందుకనే కొంచెం టేస్ట్ చూద్దాము ఎలా ఉంటుందో చూసి చెప్తాను. వేడి అన్నంలో చాలా రుచిగా ఉంటుందండి. తడి చెంచా పెట్టకపోతే 6 నెలలైనా నిల్వ ఉంటుంది. కానీ ఆ ఛాన్స్ ఉండేదండి. 6 నెలలకు ఉండేది 10 రోజులలో అయిపోతుంది. వేడి అన్నంలో కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది. అలాగే జుట్టు ఊడిపోయే వారికి కూడా చాలా మంచిదండి. హెల్త్లో చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఈ కరివేపాకు పొడితోటి. పాలిచ్చే తల్లులకు కూడా చాలా మంచిదండి. చాలా టేస్ట్గా ఉందండి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందండి కరివేపాకు పొడి. అలాగే జ్వరం వచ్చినప్పుడు నోటికి ఏది తినబుద్ధి కానప్పుడు ఈ పొడి చేసుకొని తినండి. చాలా రుచిగా ఉంటుంది. అన్నం తినగలుగుతాము. జుట్టు ఊడిపోయినా కానీ ఈ పొడి చేసుకొని తినండి. చాలా జుట్టు మంచిగా ఒత్తుగా పెరుగుతుందండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి. ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.